అంటే మా అమ్మ లడ్డు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసింది. ఈ శనగపిండిని బాగా జల్లెడ పెట్టుకొని ఇట్లా నీళ్ళల్లో కలుపుకొని మరీ లూజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఇక పెనం మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి ముందైతే ఏదో పూజ చేసింది మా అమ్మ, ఏదో లడ్డూలు బాగా రావాలని. ఇకైతే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత శనగపిండిని ఇలా బొక్కెల గంటల నుంచి పైనుంచి జారిడుచుకోవాలి. అప్పుడే బూందీ అనేది ఇట్లా చుక్కలు చుక్కలు పడిపోయింది మనకు. మరీ ఎర్రగా కాల్చుకోవద్దు, లడ్డు అయితే గట్టిగా వచ్చేస్తుంది. మీడియంగా వచ్చిన తర్వాత అయితే తీసుకొని దాన్ని అయితే బాగా క్రష్ చేసుకోవాలి మెత్తగా ఉండేటట్లు. ఈకైతే చక్కెర పాకం పెట్టుకోవాలి. 1 కప్పు శనగపిండికి అయితే 1.5 కప్పు చక్కెర వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవాలి. ఇది వచ్చేసి పాకం అయిందా లేదా అని చూసే పద్ధతి. ఇక పాకం అయిపోయిన తర్వాత దాంట్లోకి అయితే బూందీ మొత్తం వేసేసుకొని బాగా తిప్పేసుకోవాలి. బాదం పప్పు కిస్మిస్లు అయితే నెయ్యిలో వేయించేసుకొని బూందీలో వేసుకోవాలి. ఇకైతే చెయ్యి కొద్దిగా నెయ్యి పూసేసుకొని ఇట్లా వంటలు అయితే చేసేసుకోవాలి. ఇక మా లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. మా చిన్నోడు కూడా తింటాడు లడ్డూలు. ఇది వచ్చేసి చాలా ఈజీ ప్రాసెస్, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వేస్ చాట్స్.